నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఎక్కడ చూపెట్టు కేసు డెఫినెట్లీ ఐ విల్ టేక్ యాక్షన్. ఎక్కడ నేను చెప్తున్నా మళ్ళీ ఊరికే ఓవరాల్ కాదు. డిఫాల్టర్ అయితే డిఫాల్టర్ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చింది, దానికి కూడా ఉన్నది పూర్తి 100% డిఫాల్టర్కి మేము మెటీరియల్ జీవో వచ్చింది, జీవో పంపిస్తా. ఒక పాలసీ మ్యాటర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆన్ సివిల్ సప్లైస్ ఇష్యూడ్ వన్ పాలసీ మ్యాటర్, ఎంత పర్సెంటేజ్ డ్యూ ఉంటే ఏ విధంగా డిఫాల్టర్ దానికి సంబంధించిన అన్ని క్లారిటీ డిస్కషన్ తీసుకుంది. దాని ప్రకారంగా నేను మరొకసారి కోరుతా ఉన్నా, రైతుల ధాన్యం కొనుగోలు చేసే విషయం లోపల తెలంగాణ రైస్ మిల్లర్లందరూ కూడా దయచేసి ఉన్న పరిస్థితులు మీకు తెలుసు. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ ప్రభుత్వం పక్షాన, ధాన్యం కొనుగోలు విషయం లోపల చూడండి, భారతీయ జనతా పార్టీ కళ్ళాలు తిరుగుకుంటా మమ్మల్ని ఏలెత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు మీరు శ్రమపడే ప్రయత్నం చేస్తారు, మేము శ్రమపడే ప్రయత్నం చేస్తున్నాం. రైతులకు ఇబ్బంది కలగద్దు, ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ సఫాగా జరగాలి. డిఫాల్టర్ల సంగతి పక్కన పెట్టండి. డిఫాల్టర్లు నీతి నిజాయితీగా రాష్ట్ర ప్రభుత్వంతో జీరో డ్యూ ఉన్నటువంటి వాళ్ళని చెడగొట్టి వాళ్ళని కూడా కొనుగోలు చేయకుండా ఉండే బ్లాక్మెయిల్ కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ పేర్లు ఉన్నాయి, నివేదికలు ఉన్నాయి. మంచిది కాదు అనే మాట కూడా మనం చేస్తాం. ఇప్పుడు ఢిల్లీకి కేటీఆర్ పోవచ్చు, ఢిల్లీకి కాదు అమెరికా కూడా పోవచ్చు, కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇవాళ కొత్తగా ఇవ్వాలనే ఢిల్లీకి పోతే మేము అంటలేము. భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో దోస్తీ, ఢిల్లీలో కుస్తీ, దానిలో భాగంగానే అతని మీద వస్తున్నటువంటి ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి పోయిందనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. అది కాదు అయితే నిరూపించుకో. నేను దానికి సంబంధించిన దానికి రాజకీయం చేయాల్సిన అర్థార్థం చేయాల్సిన అవసరం లేదని కోరుతాను. నేను అరెస్ట్ చట్టం నాకేం పని, నేను బండి సంజయ్ గారు లెక్క ఇక వాయి జైలుకు రూమ్ కట్టిన రూమ్ కట్టిన నేనేది కట్టిన నాకేం పని. నేను చట్టం తన పని తను చేసుకోతాను. నేను ఎవరు జైలుకి పంప, నేను ఎవరైతే కేసు పెట్టలే, ఎవరైతే ఫిర్యాదు చేయలే, ఎవరు ఏదైనా ఆరోపణలు ఉంటే వాళ్ళకి సంబంధించి న్యాయపరంగా చట్టం తన పని తను చేసుకుంటాను. అంతే తప్ప జైల్లో రూములు కట్టినాం, జైలుకి పంపుతా నేను ఎప్పుడు అన్నానా? చెప్తాను సార్. నేను మళ్ళీ కోరుతా ఉన్నా, రైతులకు సంబంధించి అడ్వాన్స్గా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ అయినాయి. రైస్ మిల్లర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాని తర్వాత ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములు. రైతులను ఆదుకోని పక్షంలో రైతులకు అండగా ఉండే ప్రభుత్వం ఆలోచనతో మీరు కూడా భాగస్వాములు అయ్యి మీ వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకునే పరిస్థితి లేకపోతే ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలా? మేమెవరు కూడా రైస్ మిల్లు ప్రభుత్వానికి బకాయి ఉన్న వాళ్ళ పట్ల ఎటువంటి వివక్ష లేదు. దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాం, ఎవరైతే డిఫాల్టర్స్ ఉన్నారో డిఫాల్టర్స్కు హెచ్చరిక చేస్తూ ఉన్నాం ప్రభుత్వం పక్షాన. మీరు రైతులు ఉత్పత్తి చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయం లోపలికి వచ్చి ప్రభుత్వానికి చెల్లించాల్సిన 20 కోట్ల బకాయిలను 20,000 కోట్ల బకాయిలకు సంబంధించి మాట్లాడకుండా ప్రభుత్వం మీద కక్ష సాధింపు చేస్తుందని బదనాం చేసే ప్రయత్నం మంచిది కాదు. రైతుల ధాన్యం ప్రభుత్వం రైతులకు డబ్బు చెల్లించింది, రైస్ మిల్లర్ల దగ్గర స్టాక్ పెట్టినాం. రైస్ మిల్లర్లు దానికి సంబంధించినటువంటి లెక్క అప్పచెప్పాల్సిన బాధ్యత వ్యవహారం. అది లేకుండా ధాన్యం కొనుగోలు సందర్భం వచ్చినప్పుడు దాన్ని రైతులను వేధించే విధంగా చర్యలు తీసుకుంటే కొంతసేపు ఉపేక్షించడం, ఇక ఉపేక్షించడం జరగదు. నేను వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యుడిగా రైస్ మిల్లర్ల సంక్షేమానికి సంబంధించి నేను కూడా ఆకాంక్షించేవాడిగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. డిఫాల్టర్లను పక్కన పెట్టండి. ఎవరైతే రెగ్యులర్గా గవర్నమెంట్కు రైతాంగానికి మధ్యవర్తిగా ఉండి వ్యవసాయిక విప్లవం లోపల రైస్ మిల్లర్ల భాగస్వామ్యాన్ని నిర్వహిస్తున్నటువంటి మీరు ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అన్ని నేత కార్మికుల ఆత్మహత్యల కారణం కాంగ్రెస్, తనకి ఇష్టం లేకపోతే రాజీనామా చేస్తా, కానీ నేత కార్మికుల ఉపాధి కల్పించాలని కామెంట్ చేస్తున్నారు. రాజీనామా చేస్తారు. ప్రజాస్వామ్యం ఎన్నికైన తర్వాత రాజీనామా చేయమని మేము అడుగుతలేము. శాసనసభ వేదిక ఉన్నది. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అనేక విధానాలు ఉన్నాయి. మేము జిల్లా మంత్రిగా నేను
శ్రీధర్ బాబు గారు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఇతర మంత్రులుగా సిరిసిల్లకు సంబంధించి అక్కడ స్థానిక విప్ ఆది శ్రీనివాస్ గారితో పాటుగా యార్న్ బ్యాంకు కూడా అనుమతినిచ్చుకొని మిగతా అన్ని రకాల కార్యక్రమాలతో పాటుగా వాళ్ళకి తెలియదు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలకు సంబంధించి అందరికీ ఎవరైతే మహిళా సంఘాల సభ్యులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చీరలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. అది వాళ్ళందరూ కూడా పని కూడా జరుగుతుంది. వాటి ఒక శాంపిల్స్ సెలెక్షన్ అవుతూ ఉంది. మేము వాటన్నిటినీ వాళ్ళ కళ్ళ ముందటనే వాళ్ళకే పండించి, నేను చెప్పినా కూడా ఎక్కడ కూడా పని లోపం ఉండి జరిగిందనేది కాదు. మొన్న కూడా చనిపోయినటువంటి ఇద్దరి ఆత్మహత్య చేసుకున్న వాళ్లకు నేను నివాళులు అర్పిస్తూ వాళ్ళు వాస్తవంగా నేను నివేదిక తెప్పించుకున్నాను. నేను వారిని ఎవరిని కూడా ఇబ్బంది లేకపోతే తప్పుగా మాట్లాడతలేను. కానీ మీ వంటి నుంచి అక్కడ ఒక 50 లక్షలు అప్పు చేసి ఇక్కడ కూడా ఒక ఇల్లు కట్టుకొని దానికి సంబంధించి అప్పు తీర్చడానికి మళ్ళీ అప్పు చేస్తూ చాలా అప్పుల రకమైనటువంటి పరిస్థితులల్లో వాళ్ళ సంఘటనకు పాల్పడ్డారు. నేను మీ ద్వారా మరొకసారి కోరుతాను, ప్రజాస్వామ్యంలో సమాజంలో వందల మంది, వేల మంది, లక్షల మంది ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నటువంటి మాట వాస్తవం. అది తెలంగాణకు మాత్రమే పరిమితమై లేదు. టీఆర్ఎస్ పాలనలో నుండి ఇప్పుడు అప్పుడు అందరూ కూడా బంగారం అన్నది ఇప్పుడు కొద్దిగా భిక్షగాళ్ళు అయింది కూడా ఏం లేదు. ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వాటిని అరికట్టడానికి స్థానిక శాసనసభ్యుడిగా నేను జిల్లా మంత్రిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రండి, మీరు పిలవండి, లేదా మీరైనా రండి. అక్కడ ఎటువంటి కార్యక్రమం తీసుకుందామో అక్రాస్ ది టేబుల్ కూర్చొని ఆ యొక్క లబ్ధిదారులను, సిరిసిల్లకు సంబంధించినటువంటి ముఖ్యులను, క్షేత్రస్థాయి వాళ్ళందరూ కూడా పిలిచి వాళ్ళకు న్యాయం చేసే ప్రయత్నంలో ఎక్కడ కూడా ఒక అడుగు కూడా వెనుకకేయం. మా బాధ్యత పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. స్థానిక శాసనసభ్యుడిగా, జిల్లా మంత్రిగా అక్కడున్న సమస్యను పరిష్కరించడానికి, ఆత్మహత్యను నివారించడానికి గతంలో మీరు శాసనసభ్యుడిగా, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఏ విధంగానైతే నేను అధికారంలో ఉండి కూడా మీతో కలిసి అక్కడ ఒక ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసామో ఇప్పుడు కూడా మేము అధికారంలో ఉన్నాం. అయినా నేను మీ దగ్గరికి వచ్చి ఆ అంశాన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్న సానుకూలమైనటువంటి ఒక మంచి వాతావరణంలో రాజకీయాలకు అతీతంగా అక్కడ సమస్యను శాశ్వత పరిష్కారం చేయడానికి మార్గదర్శకత్వం చేయమని నేను సోదరుడు మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్ గారిని కోరుతాను. మీరు ప్రత్యక్షంగా మీరు చూసినారు. జిల్లాకి రాజకీయ కక్షలు ఉన్నటువంటి పరిస్థితి కాదు. అది ఒక ప్రభుత్వ ఉద్యోగిగా విధి నిర్వహణలో భాగంగా అక్కడ ఒక కార్యక్రమాన్ని పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడానికి వెళ్ళినారు. ఇది కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా జరిగేది కాదు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ కలెక్టర్ గారు, మిగతా అధికారులు ఉన్న దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తికి సంబంధించిన ఆధారాలను కూడా మీకు అందరికీ సోషల్ మీడియాలో షేర్ అయినాయి. వచ్చి మీరు ఇక్కడనే ఉన్నారు అడిగి రమ్మని చెప్పి నమ్మ పలికి తీసుకుపోయి విషయం కూడా మాట్లాడకముందే, ప్రభుత్వ ఆలోచన చెప్పకముందే ఒక ఐఏఎస్ అధికారిపై దాడి చేస్తే అది న్యాయమా? తెలంగాణ ప్రజలు గమనించాలి. దాన్ని మళ్ళీ అరెస్టులను మళ్ళీ ఏదో అక్రమంగా అరెస్ట్ చేసిన మళ్ళీ ముసలి కన్నీరు కార్చడం. నిన్న దాడిని వాళ్ళు మాట్లాడుతారు ఐఏఎస్ అధికారికి రక్షణ లేదు, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితి అని మాట్లాడిన వాళ్ళే మళ్ళీ తెల్లారి వరకు టోన్ మార్చి మళ్ళీ రైతులకు సంబంధించిన అరెస్టులు జరుగుతున్నాయి అంటారు. అంటే కలెక్టర్ని కొట్టినా వదిలిపెట్టమంటారా? లేకపోతే అటువంటి తీసుకొని పోయి ఒక అభిప్రాయం తీసుకోవడానికి పోయినటువంటి అధికారి మీద ఆ విధంగా చర్యకు పాల్పడడం మంచిదా? ప్రజాస్వామ్యవాదులందరూ గమనించాలి. నేనేమంటున్నా, వాళ్ళకు సమస్య ఉండొచ్చు, నేను దాని సమస్యను కాదంటలేదు. ఆ సమస్యను సంబంధించి తప్పకుండా మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారులు ప్రభుత్వం వినకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. న్యాయస్థానాలు అయితే ప్రజాస్వామ్య పద్ధతులు నిరసన చెప్పచ్చు. అయినా వీళ్ళు మాట్లాడితే నాకు దయ్యాలు వేదిలు ఇచ్చినట్టు కనబడుతుంది. మల్లన్న సాగర్కి సంబంధించి మహిళలను చూడకుండా ఎట్లా విచక్షణ లేకుండా కొట్టినారు, మర్చిపోయినా? ఇవాళ కూడా మిడ్మారన్ ముంపు గ్రామాలకు సంబంధించి మీరంతా అనేక వందల స్టోరీలు చేసినారే. స్వయంగా ముఖ్యమంత్రి అత్తగారి ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ సమస్య పరిష్కారం అయిందా? ఇటువంటి అనేకంగా తీస్తే ఇది ఏదో ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. కాబట్టి నేను మరొకసారి కోరుతా ఉన్నా, ఎవరైనా సమస్యలుంటే దాడులు అనేటువంటిది మంచిది కాదు. ఇవాళ నేను ఈ మాట కూడా చెప్తా ఉన్నా, ఈ యొక్క సర్వేకు సంబంధించి జరుగుతున్న అధికారంగా విధి నిర్వహణకు వచ్చేటువంటి వ్యక్తులు మీరు సమాచారం ఇవ్వదలుచుకోకపోతే
రైట్, సమాచారం ఇవ్వకపోయినా పర్వాలేదు, సమాచారం మీరు తెలంగాణ రాష్ట్ర సమాచారంలో కూడా మీరు ఉండకపోతారు కావచ్చు. మేము ఎక్కడ కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అన్ని గోప్యంగా ఉంటాయని చెప్తున్నాం. అయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. వాళ్ళందరూ కూడా సమకాలీన జీవితాల్లో ప్రభుత్వ జీవన పరిస్థితులలో అన్ని రకాలుగా మేము ఉండాలి అని కోరుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ కూడా గ్రామీణ 87,000 సమాచార సేవకుల దగ్గర ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. కొంత రాజకీయంగా బీఆర్ఎస్ బీజేపీ ఎక్కడైతే కలిసి సోషల్ మీడియా ద్వారా అప్రచారం చేస్తూ ఉన్నారో ఇది మంచిది కాదు. రాజకీయంగా ఇంకో పద్ధతులు ఎదుర్కోండి. ఒకవేళ మీకు తెలుసు ఇవాళ చట్టంలో సుప్రీంకోర్టులో తీర్పు ప్రకారంగా కుల గణన జరిగి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణకు సంబంధించిన విషయంలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన పర్సంటేజ్ కావాలన్నా, లేదా ఒక మనిషికి అనారోగ్యం గురైతే మొత్తంగా ఏ విధంగా స్కానింగ్ చేసుకొని దాని ప్రకారంగా మందులు వాడతామో తెలంగాణ ప్రభుత్వం ఒక ఎక్స్రే లాగా, స్కానింగ్ లాగా, హెల్త్ టెస్ట్ లాగా ఈ యొక్క సమాచార సేకరణ చేస్తూ ఉంది. ప్రభుత్వం చేస్తూ ఉంది. గోప్యంగా ఉంచుతారు. ఎక్కడ ఏ పథకానికి ఇబ్బంది లేదు. ఒకవేళ మీరు భూముల వివరణలు ఇవ్వదలుచుకోకపోతే ఇవ్వకండి, కానీ మిగతా సమాచారాన్ని ఒకవేళ కులం చెప్పదలుచుకోకపోతే 999 ఆప్షన్ ఉంది. ఆధార్ కార్డు చెప్పదలుచుకోకపోతే కూడా ఆప్షన్ ఉంది. పాన్ కార్డు అడుగుతూనే లేము. మిగతాటికి సంబంధించిన విషయాల లోపల ఎక్కడ కూడా అభ్యంతరకరమైన అంశాలు లేవు. కాబట్టి దయచేసి సమాచారాన్ని అందరియండి. ఎవరైనా సమాచార సేకరణకు వెళ్ళే వాళ్ళు కూడా విధి నిర్వహణ సక్రమంగా చేయకపోతే వాళ్ళపైన కూడా తగిన చర్యలు ఉంటాయి. అదేవిధంగా వీళ్ళకు ఉద్యోగానికి ఆటంకం కలిగిస్తే కూడా ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన వారుగా వాళ్ళ మీద కూడా తగిన చర్యలు ఉంటాయి. ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉంది. ప్రభుత్వ కార్యక్రమాన్ని సజావుగా చేయమని కోరుతూ ఉంది. కావలసుకొని కొంత నటోరియస్, కొంత రాజకీయమైన కుట్రదారులు దీనికి ఆటంకం కలిగిస్తే ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.